పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది తెలంగాణ రాజకీయాల్లో. ఎన్నో నెలలుగా చర్చ జరిగింది, ఎన్నో సందర్భాల్లో చర్చ జరిగింది. ఇవాళ రేపా అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంతా సద్దుమణిగిపోయింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మరొకసారి ఒక సంచలనంలాగా జరిగింది. అయితే కొద్ది రోజుల కిందటే మీరు నోటీస్ చేసే ఉంటారనుకుంటున్నాను, ఒక విట్నెస్ లాగా ఉన్నటువంటి పేరును కాస్త నిందితురాలుగా అక్యూజ్డ్గా చేర్చడం అనేది ఒక పెద్ద మార్పు. ఇప్పుడు నేరుగా ఈడీ రావడము, ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా రావడం జరిగింది. ఎక్కడ మనకి తెలుగు మీడియా ఛానల్స్ చాలా తక్కువ మంది వేస్తున్నారు. ఐటీ అధికారులు కూడా ఉన్నారు, ఈడీ అధికారులు కూడా ఉన్నారు. గత 10 సంవత్సరాలలో ఆమె ట్రాన్సాక్షన్స్ మొత్తం అడిగినట్టుగా మనకి సమాచారం. ఫోన్లు మొత్తం సీజ్ చేశారు. సో ఈ యొక్క పరిణామం ఎలాంటి పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు మీరు? పాలిటిక్స్లో, తెలంగాణ పాలిటిక్స్లో దీని ప్రాముఖ్యత ఏమైనా ఉంటుందా లేదా నెగ్లిజిబులా? ఇక్కడ మనం కొన్ని చూసుకోవాల్సింది, ఈడీకి ఏం పవర్స్ ఉంటుంది అసలు, అది ఇంకా ఈడీ మామూలు ఈ లిక్కర్ కేసు టైం లైన్ ఏంటి, ఇంకా మిగతా మనకి ఈ లిక్కర్ కేసు వల్ల ఈ సౌత్ టీమ్ అనే వాళ్ళ ఎవరు వీళ్ళు, దాంట్లో ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు కానీ ఏపీలో వాళ్ళు ఎంపీ వాళ్ళ పాత్ర ఏంటి అనేది కొంచెం విశ్లేషించుకుందాము. దాంతో పాటు దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనేది కూడా కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవాలండి. సో మొదటిగా అందరు మన ఇక్కడ ఒక యువరాజు లాగా ఉండే నాయకులు వాళ్ళు ఒక మాట అనేవారు, మోడీ ఈడీ బోడీ ఏం మాకేం కాదని అనేవారు. వారి స్టేట్మెంట్ అది స్టాండర్డ్ స్టేట్మెంట్ ఎక్కడ చూసినా సరే. సో ఈడీ అనేది చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అది యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈడీ వచ్చింది అనుకుంటారు. అసలు వాస్తవానికి ఏంటంటే ఈడీ అనేది 1st of May 1956 వచ్చిందండి. దాని పేరు ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అని ఉండేదన్నమాట. సో దాని తర్వాత కొన్ని సవరణలు, దాంట్లో కొన్ని యాక్ట్స్ అవన్నీ వచ్చి కొన్ని యాడ్ అయ్యాయి. సో యూపీఏ గవర్నమెంట్ లో దాన్ని ఇంకా బలోపేతం చేశారనమాట. సో 11 మార్చి 2011లో ఇంకొన్ని వాళ్ళకి ఇంకా ఎక్కువ దాన్ని ఫోర్స్ ఎక్స్పాండ్ చేశారు, అధికార పరిధి పెంచారు. అలాగే మెయిన్ వాళ్ళకి ఈడీ యాక్ట్ చేస్తున్న ఏవేట్ల మీద అంటే ఫేమా మీద, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. ఇప్పుడు అధికారులు చెప్తున్నది కూడా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మేము అరెస్ట్ చేశామేమని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే అంటే వాళ్ళకి బలం, కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏంటి, వాళ్ళకి ఏ యాక్ట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి మనం చూడాల్సింది, ఇది అఫీషియల్ పంకజ్ చౌదరి గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ లోక్సభలో చెప్పింది 31st అంటే క్వశ్చన్ కి ఆయన చెప్పిన ఆన్సర్ కూడా 31st March 2022 వరకు ఈడీ 5422 కేసులు పిఎంఎల్ఏ కింద రిజిస్టర్ చేస్తే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినవి, దాంతో పాటు వాళ్ళు రికవర్ చేసింది ఏంటంటే ప్రాసిక్యూషన్ చేసిన 992, దాని నుంచి 1,00,000 కోట్ల పైన ఏదైతే ఉందో క్రిమినల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తీసుకోగలిగారు, వెలికి తీసుకోగలిగారు అనమాట. సో కొంచెం మనము కొద్దిగా మీరు సమయం ఒక 2 నిమిషాలు ఇస్తే అసలు ఈ లిక్కర్ కేసు ఏంటి అనేది కొంచెం ఎందుకంటే పబ్లిక్ మెమరీ కొంచెం ఒకసారి మనం రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. సో ఢిల్లీ లిక్కర్ కేసు ఇవన్నీ ఢిల్లీలో ఉంటే మన వాళ్ళకి ఏంటి సంబంధం అని ఇటువంటి కొన్ని ఛానల్స్ లో ఇంకా చూపించేస్తుంటారు, ఏం లేకుండా అలా చేశారని. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ లిక్కర్ కేసు వాళ్ళు ఢిల్లీలో పాలసీ చేంజ్ చేశారనమాట. 4th of September 2020లో చేంజ్ చేశారు. సో అంటే ఇది వరకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేదన్నమాట. ఈ లిక్కర్ సేల్స్ కానీ అవుట్లెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ దాన్ని ఏంటంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు అనమాట. 475 గవర్నమెంట్ అపాయింట్ చేసిన లిక్కర్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేసి మొత్తం 850 వాళ్ళకి ఫ్రీగా అందరికి ఇచ్చేసారనమాట. దాంతో మనకి ఎక్కువ డబ్బులు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పడం. దాంతో పాటు ఏంటంటే ప్రతి డివిజన్ లో మినిమం 3 వైన్ షాపులు అనమాట.
అలాగే దాంట్లో ఇంకో అడిషనల్ ప్రొవిజన్లు ఏంటి, ఆ, ఇంటికే సప్లై చేసేటట్టు, అంటే స్విగ్గీ జొమాటో ఎలా సప్లై చేస్తారో అలాగే లిక్కర్ బాటిల్ ఇంటికి సప్లై చేసేటట్టు, అండ్ మార్నింగ్ 3 వరకు లిక్కర్ షాపులు ఓపెన్ ఉండేటట్టు, ఇటువంటివన్నీ చేశారనమాట. సో దీంతో యాక్చువల్ అప్పుడు ఆ టైంలో ఉండే ఢిల్లీ చీఫ్ సెక్రటరీ గారు 8th of July 2022లో నరేష్ కుమార్ గారని ఆయన కొన్ని అబ్జెక్షన్స్ రేస్ చేశారు. అవును. సో వీళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ తో కుమ్మక్కయ్యి ఆ డబ్బుని ఏవైతే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి ఆ డబ్బుని పంజాబ్ ఎలక్షన్స్ లో వాడుకుంటున్నారు అని ఆయన ఒక ఆరోపించారు అనమాట. సో అలాగే కొంచెం లైసెన్స్ డబ్బులు ఎవరి దగ్గర నుంచి అయితే రావాలో ప్రైవేట్ ఓనర్స్ దగ్గర నుంచి 145 కోట్ల వరకు ఆ ధనాన్ని అది వాళ్ళు వేవ్ ఆఫ్ చేశారు. అంటే ఇది పాండమిక్ ఉంది అందు గురించి వేవ్ ఆఫ్ చేసాం అనేది ఇంకోటి చెప్పారు. ఇంకోటి అంతకు ముందు చట్టంలో ఎలా ఉందో ప్రతి బీర్ కేస్ కి 50 రూపాయలు ఒక ఇంపోర్ట్ పాస్ ఫీజు అని ఉండేది, దాన్ని వేవ్ ఆఫ్ చేశారనమాట. సో ఇన్ని అబ్జెక్షన్స్ రేస్ చేయడంతో ఏం చేశారంటే మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, మళ్ళీ పాత పద్ధతి ఏదైతుందో అదే తీసుకున్నారు. కానీ దీంట్లో ఏంటంటే డబ్బులు ఎలా ఎక్స్చేంజ్ అయ్యాయి, ట్రయల్స్ ఎలా అయ్యాయి అనేది ఈడీ వాళ్ళు ఏం కరెక్ట్ వాళ్ళ స్టేట్మెంట్ ఏది ఇచ్చారో అదే చదువుతున్నానండి. ఆయన పేరు విజయ్ నాయర్ గారు అనమాట. అప్పుడు ఏమని కమ్యూనికేషన్ చేశారంటే, ఏ గ్రూప్ acting on behalf of party leaders received kickback to the tune of 100 crore rupees from a group, South Group, అంటే సింప్లిసిటీ సౌత్ గ్రూప్ అని పేరు పెట్టారు అనమాట. సో అంటే మనకి లంచం తీసుకునే వాడికంటే లంచం ఇచ్చేవాడికే పెద్ద శిక్ష పడుతుంది మన చట్ట ప్రకారం. సో దాని గురించి చూస్తే ఆ గ్రూప్ ఎవరెవరు అంటే ముఖ్య సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ లోక్సభ ఎంపీ ఒంగోలు నుంచి, అలాగే కవిత గారి పేరు వచ్చిందనమాట. సో మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేరు ఏంటంటే వారి కుమారులు, అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కుమారులు మాగుంట రాఘవ్ గారు, అలాగే ఇక్కడ అరవిందో ఫార్మా ఎవరైతే ఉన్నారో దాని అధినేత అయిన శ్రీ పివి రామ్ ప్రసాద్ రెడ్డి గారి వారి అబ్బాయి శరత్ చంద్ర రెడ్డి గారి పేర్లు వీళ్ళకి వచ్చాయి. వీళ్ళకి దర్యాప్తు సంస్థలు అన్ని చేస్తున్న ఇంట్రాగేషన్ అవన్నీ చేస్తున్నాయి. మొత్తం డీటెయిల్స్ రావడానికి టైం పట్టింది, ఎందుకంటే వీళ్ళు పకడ్బందీగా ఉంటుంది, వీళ్ళ కేసు ఫుల్ ప్రూఫ్ ఉంటుంది. సో వీళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేశారంటే వాళ్ళకి శిక్ష పడుతుంది కంపల్సరీ. అది 99% అనమాట వాళ్ళ అక్యురసీ అది. సో అది దానికి ఇప్పుడు ఇది క్లుప్తంగా ఈ రోజు కూడా ప్రసాద్ గారు ఈడీ సోదాలంటే మామూలుగా విచారించి వెళ్ళిపోతారేమో లేకపోతే అని అనుకున్నారు, కానీ అరెస్ట్ అనేది ఒక్కసారిగా మీడియాలో బ్లాస్ట్ అయినటువంటి న్యూస్. అరెస్ట్ను కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు కూడా ఏం జరుగుతుంది అనేది. మేబీ కొంతమందికి సోర్సెస్ ఉండవచ్చు, కానీ బట్ ఇవాళ కూడా పెద్దగా ఎక్కడ హడావిడి అయితే లేదు, సడన్గా జరిగినటువంటిది. రాజు గారు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈడీ ఒకటే కాదు, ఈడీ ప్లస్ ఐటీ ఇద్దరు కలిపి అదే అంటున్నాను. ఐటీ కూడా ఉంది అక్కడ. ఐటీ గురించి ఎవరు పెద్దగా మాట్లాడడం లేదు, ఐటీ కూడా ఉంది అక్కడ. ఇవి రెండు ఏంటంటే ఇది చాలా ఫుల్ ప్రూఫ్ కేసు. ఇప్పుడు 100 కోట్లే అనుకుంటున్నారు, బహుశా ఈ ఐడి కూడా రైడ్స్ చేసింది కాబట్టి ఈ రైడ్స్ లో మిగతా కూడా బయటికి రావచ్చు. సో అదయ్యే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు దీని ఇంపాక్ట్, రాజకీయ ఇంపాక్ట్ ఏముంటుంది మనకి ఇక్కడ అనేది మనం చూసుకుంటే, ప్రసాద్ గారు మనం 1 by 1 మాట్లాడదాము. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.